గుడ్లు బంగాళదుంప కర్రీ వండుతున్నా ఫ్రెండ్స్. ఎలా వండాలో చూద్దామా. ఫస్ట్ ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ వేసుకొని ఇలా వేపుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా బాగా మిక్స్ చేసుకుని వేపుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా మగ్గేంత వరకు కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఒక 5 minutes వరకు మగ్గనివ్వాలి బంగాళదుంప. చూసారా ఫ్రెండ్స్, బంగాళదుంప ఎలా మగ్గుతుందో అలా మగ్గాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, బంగాళదుంపలు బాగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు, 1 స్పూను కారం, 1 స్పూన్ గరం మసాలా, తగినంత సాల్ట్. నేను కారం కొంచెం ఎక్కువ తింటాం ఫ్రెండ్స్, మీరు తగినంత వేసుకోండి. నాకు కొంచెం సరిపోలేదు అనిపిస్తుంది, కొద్దిగా వేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇవన్నీ వేసుకుని కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకొని కాసేపు అలా మగ్గనిస్తే చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకొని ఒక 5 minutes మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అలా మగ్గిన తర్వాత గుడ్లు వేసుకోవాలి. గుడ్లు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, గుడ్లు వేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి. చిన్న గ్లాసులో వాటర్ సరిపోతుంది, ఎందుకంటే మనం బాగా మగ్గపెట్టుకున్నాం కదా, అందు గురించి చిన్న గ్లాసు వాటర్ సరిపోతుంది ఫ్రెండ్స్. ఇందులోనే నా దగ్గర 2 ములక్కాళ్ళు ఉంటాయి, వేస్ట్ చేయడం ఎందుకని వేసేస్తున్నాను ఫ్రెండ్స్. టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అలా 5 minutes ఉడికిస్తే కర్రీ మనకి రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్.